ఇవాళ మనం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉన్నాం. ఇది మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం. ఇది చూసారా, పూలతోటి బంతి పూలతోటి చక్కగా సీలింగ్ని అలంకరించారు. చాలా దేదీప్యమానంగా విద్యుత్ కాంతులతోటి మెరిసిపోతుంది. మావుళ్ళమ్మ ఉత్సవాలు అంటేనే రాష్ట్రంలోనే ఎంతో పేరెన్నిక గలవి. సంక్రాంతి రోజున అనగా జనవరి 13వ తేదీన భోగి పండుగ ఏ రోజైతే స్టార్ట్ అవుతుందో ఇంచుమించుగా అదే రోజు అంటే 13వ తారీఖున ఎగ్జాక్ట్లీ 13వ తారీఖున ఈ ఉత్సవాలు స్టార్ట్ అయినాయి. నెల రోజుల పాటు జరిగినాయి ఈ ఉత్సవాలు. అంటే ఫిబ్రవరి 13వ తారీఖుకి నెల రోజులు. ఫిబ్రవరి 13వ తారీఖున అఖండ అన్న సమారాధన కోసం ఏర్పాట్లు చాలా ముమ్మరంగా చేస్తూ ఉన్నారు. ఎట్లా జరుగుతున్నాం ఏంటో ఒకసారి ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రస్తుతానికి మనం ఆలయ ప్రాంగణంలో ఉన్నాం. అక్కడి నుంచి ఈ వంటలు ఏ విధంగా జరుగుతున్నాయో, ఏమేమి కూరలు వండుతున్నారు, ఏమేంటి ఈ విధానం ఏంటి అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. చాలా రుచికరంగా కూడా ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. మంచి మంచి రుచులు ఈ ముక్కుకి తగులుతూ ఉన్నాయి. వాసనలు గుమగుమలాడుతున్నాయి, సువాసనలతో కూడి. మనం అక్కడికి వెళ్దాం. లెట్స్ గో. ఇప్పుడు మనం వేదిక దగ్గరికి వచ్చాం. ఇదే సాంస్కృతిక కార్యక్రమాలు జరిగే వేదిక. ఈ వేదిక దగ్గరికి వచ్చాం. ఈ వేదిక మీద రాసిపోసారు అన్నాన్ని అప్పుడేను. మీరు ఈ వీడియోలో స్పష్టంగా మీరు చూడొచ్చు. క్లోజప్ షాట్లోను చూడండి. ఇంకోవైపు వీళ్ళందరూ కమిటీ ప్రతినిధులు ఇక్కడే కూర్చున్నారు. విరాళాలు స్వీకరిస్తూ ఉన్నారు. ఎవరైనా విరాళాలు ఇచ్చినట్లయితే వాటిని మైక్లో కూడా అనౌన్స్ చేస్తూ ఉన్నారు. ఈ పైనుంచి చూస్తున్నట్టయితే మహిళలు కొంతమంది ఒకే రకమైన ఒకే రంగు శారీస్ కట్టుకుని వచ్చారు. వారు వాలంటీర్ లాగా కనిపిస్తూ ఉన్నారు. స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ ఏదో కూలి పని నిమిత్తం వచ్చి ఇక్కడ పనిచేసిన వాళ్ళు చాలా స్వల్పంగా ఉన్నారు. భక్తిభావంతో వచ్చి ఈ కూరలు కోయటం కానీ ఇటువంటివన్నీ చేస్తూ ఉన్నారు. ఏమేమి కూరలు కోస్తున్నారు, ఎక్కడ ఏంటి అన్నది కూడా మనం ఒకసారి చూద్దాం ఉంటాం. ఈ గంపలో ఒక ఆయన మళ్ళీ రైస్ పట్టుకొచ్చి ఇక్కడ పోస్తూ ఉన్నారు. పొగలు చక్కగా వస్తూ ఉన్నాయి. ఇక్కడ మీరు చూదురు లైవ్ అన్నమాట ఇవన్నీను. అన్నం ఇట్లానే పోస్తూ ఉన్నారు, రాసిపోస్తూ ఉన్నారు అన్నాన్ని. అమ్మవారికి విరాళాలు కావుతారు. మీరు ఇచ్చే ప్రతి రూపాయికి కూడా ఇక్కడ నసీదు తీసుకుని వెళ్ళాలని కోరుతున్నాను. మొదటి గారు అక్షిత గారు అన్న సమారాధనకి 100 రూపాయలు. వారిని వారి కుటుంబాన్ని ఆ చిన్నారి చుట్టుపాప అక్షితాన్ని అమ్మవారు చల్లగా కాపాడాలి. ఈ కిందకి వెళ్ళి ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి మనం వాళ్ళని పలకరించే ప్రయత్నం లేదా వాళ్ళు పనిచేస్తున్న విధానాన్ని మనం చూద్దాం, పరిశీలిద్దాం. ఇక్కడ కూరలకు వస్తూ ఉన్నారు. ఒకే రకమైన చీరలు కట్టుకున్నారు. వీళ్ళంతా వాలంటీర్లు. పని వాళ్ళైతే కాదు, అంటే కూలి పని తీసుకునే వాళ్ళైతే కాదు, భక్తులు. గాయత్రి గారు 110 రూపాయలు విరాళంగా సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని ఆ చిన్నపిల్లల్ని అమ్మవారు చల్లగా కాపాడాలి. అమ్మవారికి విరాళాలు కానుకలు. బాబు ఇద్దరు జట్టులు రండి. ఇద్దరు జట్టులు రండి. ఎవరొకరు రండి. పిలిచినప్పుడు రాకంటే ఒక ఇద్దరు రమ్మనండి. అలా అనుకోవాలంటే వెళ్ళండి ఒకసారి. కోసిన వంకాయల్ని గంగాళాల్లో వేసి ఇక్కడ అక్కడక్కడ చదివేసుకుంటున్నారు అంతే. దీంట్లో పసుపు కలిపారు. వంకాయ ముక్కలకి అంటే కండ్ర రాకుండా, చేదు రాకుండా, చిరుచేదు రాకుండా, పాడైపోకుండా వీటిని కడిగే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. చెత్త మేస్తున్నోడు ఎక్కడున్నా ఒక చోటగా ఉండగారు అప్పుడు రావాలి.
పోలం యువటెక్నిక 500 రూపాయలు. ఈ మహిళలంతా కైకి పద్మ గారు 500 రూపాయలు. వారందరినీ అమ్మవారు అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్ళు చల్లగా కాపాడమని కోరుతున్నాం. ఈ మహిళలంతా వంకాయలు కోస్తా ఉన్నారు మొక్కలుగా. స్వచ్ఛందంగా వచ్చారు వీళ్ళందరూ. మరో చోటకి వెళ్దాం. లేకపోతే వెంకట సత్యనారాయణ గారు వెంకటలక్ష్మి అన్న సమారంభకు ఏంటంటే 25 కేజీల బియ్యం విరాళంగా ఇచ్చి ఉన్నారు. వారిని వారి కుటుంబాన్ని అమ్మవారు చల్లగా కాపాడుగాక. రేపు ఉదయం 7:30 అఖండ భారీ అన్న సమారాధన జరుగుతుంది. 50 మంది భక్తులు విచ్చేసి అన్న సమారాధనలో పాల్గొనాలని కోరుతున్నాం. ఈ వెదురు గంపల్లో ఉన్నది వేరుల్లి కూరగాయ పండవతక సంఘం ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ వెదురు గంపల్లో కనిపిస్తుంది కరివేపాకు, కొత్తిమీర. అమ్మవారు ఇక్కడ ఈ మహిళలంతా బంగాళదుంపలు తరుగుతూ ఉన్నారు, పై తొక్క తీస్తున్నారు. ఎన్నో టన్నులు అనుకుంటా ఇవన్నీను. వీళ్ళంతా స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళే. స్వీట్లు ఏమో ఎప్పుడూ అయిపోయింది అక్కడ. అమ్మవారికి విరాళాలు కానుకలు. ఈ నెల 13వ తారీఖున 1,00,000 మందికి పైగా జరిగే అన్నదానములకు ఇవన్నీ బంగాళదుంప తొక్కలో తరిగిన తర్వాత వచ్చినాయి. ఇంకొంచెం ముందుకు వెళదాం మనం. అమ్మవారికి విరాళాలు కానుకలు. బంగాళదుంప తొక్కలు తీసిన తర్వాత ముక్కలుగా కోస్తా ఉన్నారు. ఇక్కడ పురుషులు కూడా పాలు పంచుకుంటున్నారు. చక్కగా ఈ పెద్ద ఆయన ఎంతో బాధ్యతగా భక్తి భావంతో ఈ కూరలు అనగా బంగాళదుంపలు కట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మరికొందరు భక్తులు బంగాళదుంపలు తరుగుతూ ఉన్నారు తొక్క తీసి. ఇక్కడ ఏదో మిషన్ కనపడతా ఉంది. మాన్యువల్గా అయితే లేట్ అవుతుందనే ఉద్దేశంతో ఈ మిషన్లో వేసి వేశారు. అవన్నీ ఇట్లా బయటకు వస్తున్నాయి కట్ చేసి. మహాలక్ష్మి గారు, రామకృష్ణ గారు వాటిని వారి కుటుంబాన్ని చల్లగా కాపాడు మనం కోరుతున్నాం. అయ్యే బాబు పక్క శివరాజ్ గారి అన్న సమారాధన నిమిత్తం 5 కేజీలు బియ్యం అంటే విరాళంగా సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని అమ్మవారు చల్లగా కాపాడుతారు. ఇక్కడ దీంట్లో టమాటా ముక్కలు, టమాటాలు కట్ చేశారు. ఇక్కడ ఆనపకాయ, ఇందులో ములక్కాళ్ళు, నోరూరుంచే గుమ్మడికాయలు కూడా ఇక్కడ కట్ చేస్తూ ఉన్నారు మహిళలు. చూసారా ఎంత చక్కగా చేస్తూ ఉన్నారో. ఇక్కడ ఒక మహిళ పెద్ద కాయను కట్ చేస్తూ ఉంది. బాబు చెట్టు మెర్చులు కరెక్ట్గా వెళ్ళద్దమ్మా. చెట్టు మెర్చులు అలాబాల శ్రీనివాస్ గారు 26 కేజీల బియ్యం. వారిని వారి కుటుంబాన్ని అమ్మవారు అలాబాల శ్రీనివాస్ గారిని టమాటా ముక్కలు కోరుతున్నా.
ఇందులోనే క్యారెట్ మొక్కలు, చిలకడ దుంప. సార్ పేరు చెప్పండి. ఇక్కడ ప్రత్యేకంగా చిలకడ దుంపను కట్ చేస్తూ ఉన్నారు. తెలుగుండి భీమవరం వాస్తవులు శివపార్వతి ఫ్యాన్సీ అండ్ జనరల్ స్టోర్స్ ప్రొపరేటర్ గారు. సోనా మసూరియా 777 #1 రైసు. మరో పాయింట్కి వెళ్దాం. కట్ చేసిన ఉల్లిపాయలు దీంట్లో తరిగినవి చాలా చక్కగా ఉన్నాయి. నీట్గా కడిగి దీంట్లో పెట్టారు. ఇక్కడ అన్నం వండటం కూడా మొదలైంది. బియ్యం కడిగి సిద్ధం చేశారు గిన్నెల్లో. వీటిని ఎన్ని పొయ్యిలు పెట్టారో చూస్తున్నారు కదా లైన్గా. ఇవన్నీ రైస్ కోసం కేటాయించారు. బ్రహ్మపార్వతి ఫ్యాన్సీ అండ్ జనరల్ స్టోర్స్ వారు. ఎసరు పోస్తూ ఉన్నారు దీంట్లోనూ. ఇక్కడ వంకాయల్ని, తరిగిన వంకాయ ముక్కల్ని నూనెలో వేసి వేపుతూ ఉన్నారు ఈ మహిళలు. మా ఓడి కూడా తీసుకొచ్చి ఫోన్ చేయండి. పక్క లక్ష్మీ దీక్షిత గారు అన్నప్రసాదములకు ఎంతక 100 రూపాయలు విరాళంగా సమర్పించారు లక్ష్మీ దీక్షిత గారు. వారిని వారి కుటుంబాన్ని అమ్మవారు చల్లగా కాపాడమని కోరుతున్నారు. వంకాయలు ఇది వంకాయ కర్రీ తయారైనట్టుగా ఉంది. చక్కగా ఉంది, గుమగుమలాడుతుంది. వీడియో తీస్తున్నప్పుడే తినాలనిపిస్తూ ఉంది. అంత బాగా వండుతున్నట్టున్నారు ఈ మహిళ. చెప్పండి వీడియో కాల్ అంటే నెక్స్ట్ 100 రూపాయలు. పిల్లా రాజుగారి అబ్బాయి గారు, పిల్లా రాంబాబు గారు మరియు కుటుంబ సభ్యులు ఒక బస్తా బియ్యం. వారిని అమ్మవారు చల్లగా కాపాడుగాక. మల్లులు వెంకటేశ్వర గారు అన్నసమారానికి వెలుగుపడ్డారు. వారిని వారి కుటుంబాన్ని అమ్మవారు చల్లగా కాపాడాలి. ఇక్కడ ప్రత్యేకంగా పులిహోర తయారవుతూ ఉంది. చూసారా ఎన్ని పొయ్యిలు, ఎన్ని గంగాళాలు. పెద్ద ఆయన చక్కగా నవ్వుతా ఇక్కడ సర్వీస్ చేస్తూ ఉన్నారు. ఇదంతా పులిహోర, సాంబారు. ఈ సాంబార్, ఇది సాంబార్. ఈ పులిహోరట, సాంబార్ కాదు. మొత్తం ఇదంతా పులిహోర సెక్షన్.
ఇవన్నీ బియ్యం బస్తాలు. ఇందులోనే బెల్లం కూడా ఉంది, కందిపప్పు, అక్కడే వేరుశెనగ గుళ్ళు ఇవన్నీ ఉన్నాయి. తయారైన పులిహోర రైసు, ఆ చింతపండు అది రెండు కలిపే ప్రయత్నాలు లోపల జరుగుతూ ఉన్నాయి. ఇదంతా పులిహోర మహిళలు కలుపుతున్నారు. మంచి సెగలు పొగలు. ఈ మహిళలంతా చింతపండు గుజ్జు తీస్తూ ఉన్నారు. ఎందుకంటే పులిహోరకి ఇదంతా అవసరం. డ్రమ్ముల నిండా వచ్చింది. ఇది ప్రత్యేకించి గుమ్మగుమ్మలాడే సాంబార్ సెక్షన్ ఇదంతాను. ఈ గంగాళాలన్నీ సాంబార్ తయారవుతూ ఉన్నాయి. నలభీమ పాకులంతా ఇక్కడే వచ్చారు. గరిట తిప్పే యోధులంతా ఇక్కడే కనపడతా ఉన్నారు. తయారవుతూ ఉంది ఇంకా ఇది మరుగుతూ ఉంది. మొత్తం ఈ సెక్షన్ అంతా సాంబారు. కట్టి పుల్లలను వేస్తూ ఉన్నారు. సర్వీ పుల్లలు మంట నిమిత్తం లైన్గా పెట్టారు పొయ్యిల్ని. సెగలు పొగలు కక్కుతూ ఉంది. సాంబారు మంచి గుమగుమలాడిపోతూ ఉంది. మన ఇళ్లలో సాంబారు పెట్టుకున్నట్టయితే ఒక అర లీటరో మనం పెట్టుకోగలుగుతాం. అంటే ఒక చిన్న గిన్నెడు కాసుకుంటాం. అది ఒక మాదిరి టేస్ట్గా ఉంటుంది. కానీ ఇక్కడ సాంబారు మరుగుతూ దాంట్లో తీసి మళ్ళీ పోసి దాంట్లో వేస్తూ ఉంటాం. ఒక రకమైన టేస్ట్ తోటి తమిళనాడు టేస్ట్ లాగా వచ్చేసింది ఇక్కడ. ఆడితో పాటు సమానంగా మాట్లాడితే ఇంకా ఆడి ఇష్టం మాత్రం చేస్తూ ఉంటాడు. ఇది కర్రీ కాదు, సాంబారే. పైన ములక్కాళ్ళు, బెండకాయలు, ముక్కలు అన్నీ కనపడతా ఉన్నాయి. సాంబారే ఇది. నేను పొరపాటున అట్లా అనుకున్నాను. మొత్తం ఇదంతా సాంబారే. కట్ చేసిన ఆనియన్స్ అంటే ఉల్లిపాయలు, కట్ చేసిన పొటాటో అంటే బంగాళదుంపలు, ఈ కూరలన్నీ అయిపోయిన తర్వాత స్వీట్లు తయారు చేసే ప్రక్రియ మొదలవుతుంది. ఒక రాత్రి కాడ మిడ్ నైట్ దాటాక తెల్లవారుజామున మొదలు పెడతారు. గారె, బూరెలు, గారెలు, బూరెలు, చక్కెర పొంగలి, దద్దోజనం ఇటువంటివన్నీ ఉన్నాయి ఐటమ్స్. అమ్మవారికి మహానివేదన చేస్తారు. 13వ తేదీ ఫిబ్రవరి ఉదయం 7:30 గంటలకి మహాకుంభం పోస్తారు. అమ్మవారి ప్రాంగణంలో, ఆలయ ప్రాంగణంలో. అది చూడటానికి 2 కళ్ళు కూడా సరిపోవు, అంత ఇదిగా ఉంటుంది.
ఇది టేస్ట్ కోసం ప్రత్యేకంగా నువ్వులు దీన్ని గ్రైండ్ చేశారు. నువ్వులు అన్నమాట ఇవన్నీ టేస్ట్ కోసం వాడతారు. ఈ గంగాళంలో ఉన్నాయి ఇవన్నీ ఇక్కడ కనపడతా ఉన్నాయి మనకి. ఇక్కడ సెక్యూరిటీ ఆస్పెక్ట్లో ఒక కానిస్టేబుల్ ఇటు వస్తూ ఉన్నారు. కూరగాయలని కట్ చేసిన తర్వాత వచ్చే వేస్టేజ్ చాలా ఉంటుంది, అంటే తొక్కలు ఇవన్నీ ఇక్కడి నుంచి తరలించడానికి భీమవరం మున్సిపాలిటీ వాళ్ళు, పారిశుద్ధ్య విభాగం వాళ్ళు ఇక్కడ ప్రత్యేకంగా ఒక లారీని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో చెత్త అంతా వేసి టౌన్ అవుట్కట్స్కి గార్బేజ్ పాయింట్ ఉంది, డంపింగ్ యార్డు, అక్కడికి తీసుకుపోతారు. నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. వంటలు జరిగే ప్రాంతంలో భారీ పొయ్యిలు అనగా ఒక 50 వరకు పెట్టారు. అక్కడ ఎటువంటి అగ్ని ప్రమాదాలు ఒకవేళ జరగవు. ఒకవేళ ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా సంభవిస్తే యుద్ధ ప్రాతిపదికన వాటిని కంట్రోల్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అగ్నిమాపక శకటం కూడా ఇక్కడ తీసుకువచ్చారు. ఫైర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైర్ వారి వెహికల్ని ఇక్కడ పెట్టారు. వెహికల్ వెనకాల సన్నద్ధంగా ఉన్నారు స్టాఫ్. ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించి వీళ్ళంతా ఇక్కడ కూర్చున్నారు. ఇక్కడే మకాం వేశారు ఈ రాత్రి సమయంలో. భీమవరం మున్సిపాలిటీకి సంబంధించి మంచినీళ్ళు సరఫరా చేయడానికి ఒక ట్రాక్టర్ ట్యాంకర్ని ఇక్కడ తీసుకొచ్చారు. ఈయన డ్రైవర్ అనుకుంటా. మున్సిపాలిటీకి సంబంధించి తెల్లవారులు నిద్రాహారాలు మానేసి ఇక్కడ సర్వీస్ చేస్తూ ఉన్నారు. వారి పేరు ప్రతాప్. ఇటువంటి వాళ్ళు మనం ప్రోత్సహించాలి, ఎంకరేజ్ చేయాలి. ఇది మున్సిపాలిటీ ట్యాంకరు. నీళ్లు ఎన్ని ఉన్నాయో అయిపోయినాయో లేదో చెక్ చేసుకుంటా ఉన్నారు. ఇట్లా ఉన్నారు. మెటీరియల్ ఏవో తెచ్చుకున్నారు. ఈ వంటకు సంబంధించి ఏదన్నా అగ్ని ప్రమాదం ఏదన్నా జరిగితే దాన్ని అదుపు చేయడానికి పాపం ఈయన వీపును కూడా కట్టుకు తెచ్చుకున్నారు. ఇవన్నీ ఏంటో మరి మొత్తానికి ఈ గొట్టాల్లాగా కనబడతా ఉన్నాయి.